కలిసినప్పుడు ఎస్ఐ గారు ఏం చెప్తారంటే అక్కడ బంకు శ్రీ సత్సాయి ఫిల్లింగ్ హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది, దానిలో ఇమ్మని చెప్తారు. ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈ ఎస్ఐ గారు అక్కడ బంకులో పనిచేసే వాళ్ళకి ఫోన్ చేసి పలానా వ్యక్తి వస్తాడు డబ్బులు తీసుకోండి అని చెప్తారు. తర్వాత అక్కడ పార్వతి అనే అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి డబ్బులు రిసీవ్ చేసుకున్న తర్వాత ఎస్ఐ గారికి మళ్ళీ ఫోన్ చేసి నాకు డబ్బులు ముట్టి అని చెప్పి తిరిగి వస్తారు అన్నమాట. నెల్లూరు జిల్లా కొండాపురం ఎస్ఐ కాజావలి మహా తెలివైనోడు. చిన్న వయసులోనే లంచం తీసుకోవడంలో టెక్నిక్ సూపర్. తాను లంచం తీసుకునే డబ్బులు పెట్రోల్ బంకులో ఇవ్వమంటాడు. గత ఏడాది కాలంలో పెట్రోల్ బంకులో లంచాలు ఇప్పించి లక్షల్లో వసూలు చేశాడు. కుక్కపల్లి హజరత్ అనే వ్యక్తి నుండి 30,000 రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఎస్ఐ దొరికిపోయాడు. ఓఫోక్స్ చట్టం కేసులో ఎస్ఐ డబ్బులు డిమాండ్ చేశాడని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ శ్రీ కేపీ రాజేంద్రనాథ్ అధికారి ఆదేశాల అనుసరించి ఈరోజు ఈ ట్రాప్ నిర్వహించడం జరిగింది. వివరాల్లోకి వస్తే ఈ కుక్కపల్లి చిన్న హజరత్ అని చెప్పేసి కొండాపురం మండలం ఎర్రబొట్లపల్లి విలేజ్, ఇతని మీద 2023 జూలై నెలలో ఒక SC/ST కేసు నమోదైంది. ఆ తర్వాత ఆగస్టు నెలలో ఈ కుక్కపల్లి హజరత్ ఎవరైతే ఫిర్యాదు ఉన్నాడో అతని యొక్క భార్య ఇతను హింసిస్తున్నాడని చెప్పేసి ఇదే పోలీస్ స్టేషన్లో ఒక 490 కేసు కూడా నమోదు చేశారు. ఈ 2 కేసులు ఇక్కడ కొండాపురం పోలీస్ స్టేషన్ నమోదైనాయి. అయితే SC/ST కేసు DSP గారి విచారణ. ఈ ఎస్ఐ గారు ఈ కుక్కపల్లి చిన్న హజరత్ అని అతని స్నేహితుడు అరిగెల విజయ్ కుమార్ అతన్ని పిలిపించి మీ SC/ST కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా నోటీసు 41A CRPC నోటీసు ఇచ్చే విధంగా నేను DSP చీఫ్ మేనేజ్ చేస్తాను, మీకు నోటీసు ఇస్తాను. అలానే నీ భార్య నీ మీద పెట్టిన హెరాస్మెంట్ కేసు కూడా నేను కాంప్రమైజ్ చేసి అది కేసు కొట్టేసే విధంగా నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ఇతని ఈ పనులు చేసినందుకు నాకు 30,000 రూపాయలు కావాలని చెప్పి ఇతను డిమాండ్ చేయడం జరిగింది ఈ నెల 16వ తారీఖు. అదే రోజు ఇతను బార్గెన్ చేస్తే చివరికి 25,000 రూపాయలకి ఇతను ఒప్పుకుంటాడు. దాని మీద అతనికి లంచం ఇవ్వడానికి ఇష్టం లేక ఈ కుక్కపల్లి చిన్న హజరత్ అయ్య నెల్లూరు ACB అధికారులని అప్రూవ్ చేయి ఒక రిపోర్ట్ ఇస్తాడు. ఆ రిపోర్ట్ని మేము విచారణ జరుపుకొని ఈరోజు FIRగా నమోదు చేసుకొని ఇక్కడికి మనం మా ట్రాప్ పార్టీతో కలిసి మేమంతా వస్తాం. వచ్చిన తర్వాత ఇక్కడ ఎస్ఐ గారిని ఆ కుక్కపల్లి చిన్న హజరత్ అయ్య అరిగెల విజయ్ కుమార్ అతని స్నేహితుడు ఇద్దరు కలుస్తారు. కలిసినప్పుడు ఎస్ఐ గారు ఏం చెప్తారంటే అక్కడ బంకు శ్రీ సత్సాయి ఫిల్లింగ్ స్టేషన్ అని చెప్పేసి హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది, దానిలో ఇమ్మని చెప్తారు. దానిలో అక్కడ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఈ ఎస్ఐ గారు అక్కడ బంకులో పనిచేసే వాళ్ళకి ఫోన్ చేసి పలానా వ్యక్తి వస్తాడు డబ్బులు తీసుకోండి అని చెప్తారు. ఇంటర్నల్ వాళ్ళు డబ్బులు రిసీవ్ చేసుకుంటారు. అక్కడ పార్వతి అనే అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి డబ్బులు రిసీవ్ చేసుకున్న తర్వాత ఎస్ఐ గారికి మళ్ళీ ఫోన్ చేసి నాకు డబ్బులు ముట్టి అని చెప్పి తిరిగి వస్తారు అన్నమాట. తర్వాత అవన్నీ మేము ACB పార్టీ వాళ్ళు మేమంతా కలిసి ఆ పార్వతిని అదుపులో తీసుకొని అక్కడే కెమికల్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత ఆమె ఈ పెట్రోల్ బంకులు ఇష్యూ చేసిన కోర్టు ఉంటుంది, ఆ కోర్టు రైట్ సైడ్ పాకెట్లో డబ్బులు పెట్టుకుని ఉంటుంది. ఆ డబ్బులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది, ఆ కోర్టును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ ఎస్ఐ గారిని కూడా మేము ఎవరైతే డ్రైవ్ డిమాండ్ చేసి ఆ పెట్రోల్ బంకులో ఉన్న అమ్మాయి ద్వారా యాక్సెప్ట్ చేశాడు కాబట్టి ఎస్ఐ గారిని కూడా మేము అదుపులో తీసుకోవడం అయింది. అయితే ఇప్పటి వరకు జరిగిన పరిశీలనలో ఈ ఎస్ఐ గారు ఈ పెట్రోల్ బంకులో ఉన్న మేనేజరు అకౌంట్ ద్వారా జూలై 2023 జూన్ నెల నుంచి జూలై నెల నుంచి చాలా ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. వాటిని వెరిఫై చేస్తున్నాం, ల్యాక్స్లో ఉన్నాయి, వెరిఫై చేస్తున్నాం. అలాగే ఇంకో కొన్ని ట్రాన్సాక్షన్ కూడా ఉన్నాయి, అవన్నీ చూస్తున్నాం. ఇది ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి ఈ ఎస్ఐ గారిని అలానే అతనికి సహాయకారంగా ఉన్న ఈ పార్వతి అనే అమ్మాయిని ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి నెల్లూరు ACB కోర్టులో హాజరుపరుస్తాం. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా కేసులో లంచం అడిగితే 14400కి మీరు ఫోన్ చేసి చెప్తే మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంటాయి. మేము విచారణ చేసి అవినీతి చేసే అధికారులను పట్టుకోవడానికి అవకాశం కలుగుతుంది మాకు. కాబట్టి పబ్లిక్కి 14400కి ఫోన్ చేసి మీ యొక్క వాదాలు చెప్పుకోవాల్సిందిగా మేము తెలియపరుచుకుంటాం. ప్లైవుడ్ సెంటర్ ఫుల్ లామినేట్ షీట్ డిస్ప్లే సిస్టమ్, మాడ్యులర్ కిచెన్ యాక్సెసరీస్, కబోర్డ్స్ కి బ్రహ్మాండమైన హార్డ్వేర్ యాక్సెసరీస్. ప్లైవుడ్ సెంటర్, జొన్నలగడ్డ వారి స్ట్రీట్, నెల్లూరు.